సంబంధించింది వరుస వాట్సాప్ స్టేటస్లతో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రతిరోజు హాట్ టాపిక్ అవుతున్నారు. మరోసారి ఆయన పెట్టిన స్టేటస్ వైరల్ అవుతుంది. బీహార్లోని బంకీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రశాంత్ కిషోర్ని ఆయనతో పోల్చుకున్నారు కొలికిపూడి. కూటమి అభ్యర్థిగా 100 రోజులకు పైగా తాను ప్రచారం చేశానని గుర్తు చేశారు. ఎక్కడా రాజకీయాలు ప్రస్తావించలేదని, జగన్మోహన్ రెడ్డిని లేదా తన ప్రత్యర్థిని విమర్శించలేదని చెప్పారు. చదువు, ఉద్యోగం, ఉపాధి, గ్రామాల్లో మౌలిక వసతులపైనే తన ప్రసంగాలు ఉండేవి అన్నారు కొలికిపూడి. అండ్ తన స్పీచ్ను ప్రజలు చాలా శ్రద్ధగా వినేవారని చెప్పారు. ఆయన బెల్ట్ షాపులు తీసేయాలని, రోడ్లు వేయాలని అడిగేవారని అన్నారు. ప్రజల మతం, కులం, డబ్బు అంశాలను పక్కన పెట్టి సమస్యలపైనే మాట్లాడానని, అందుకే వారితో బలమైన బంధం ఏర్పడిందన్నారు. 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టానని గుర్తు చేశారు. ప్రజలకి నాయకులు ఉచిత విద్య, వైద్యం, స్కిల్ ట్రైనింగ్, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొలికిపూడి ఈ కంటిన్యూస్ వాట్సాప్ స్టేటస్లు ఎందుకు పెడుతున్నారు, ఏంటి ఉద్దేశం అనేది కాంతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంతి, రీసెంట్ డేస్లోనే కేసునేని చిన్నికి విషెస్ చెప్తూ ఒక స్టేటస్ పెడితే అది వాళ్ళిద్దరి మధ్య గొడవలు సమసిపోయాయని ఒక సిగ్నల్ అనుకున్నాం. కానీ 1 to 1 ఇంకా కంటిన్యూస్గా ఇవే స్టేటస్లు పెడుతున్నారు. జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఆయనకు మీడియా అటెన్షన్ కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో అటెన్షన్ అనేది చాలా ముఖ్యంగా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ పార్టీ ఆఫీస్లో పార్టీకి సంబంధించినటువంటి విభేదాలు కారణంగా ఆయనను పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయడంతో అటు కేసినేని చిన్నితో ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఆయన వరుస స్టేటస్లు పెట్టడం, ఆయనకు విషెస్ పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు. క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఆయన ఊసిపోక ఆయన ఏదో వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాడు, దాన్ని మనం ఎందుకు బ్రేక్ చేయాలి అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఎవరినో పొగుడుకుంటాడు, ఎవరికో విషయం చెప్పుకుంటాడు, ఎవరినో తిట్టుకుంటాడు. అంటే అవేమైనా పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నాయా, లేదంటే సోషల్ అంశాలకు సంబంధించి ఏమైనా ప్రస్తావిస్తున్నారా, జస్ట్ సెల్ఫ్ డబ్బా అంటారా? ఖచ్చితంగా ఆయన పెట్టే దాంట్లో ఆయన గురించి ఆయన ప్రమోట్ చేసుకునేదే ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వ్యంగ్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన కూటమి పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మాత్రమే కాకుండా నిన్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో తనకు అన్యాయం జరిగిందని అక్కడి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయకుండా లెగిసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన తన సెల్ఫ్ దీనిని పెంచుకునే ప్రయత్నం చేయడము, అలాగే వ్యంగ్యంగా ప్రస్తుతం తను పనిచేస్తున్నటువంటి పార్టీని సంక్షేమ పథకాలు అందించాలి పార్టీకి సంబంధించి అనేవన్నింటినీ కూడా ఒకటి అవాయిడ్ చేద్దాం. మనం ఇలాంటి వార్తలను అవాయిడ్ చేద్దాం. ఎవరో ఏదో ఊసిపోక వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటే దాన్ని మనం బ్రేక్ చేసి జనానికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు, ఆయన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాట్సాప్లో ఉన్న మెంబర్లందరికీ కూడా ఆయన సేవ్ చేసుకున్న వాళ్ళందరికీ ఆ స్టేటస్ కనపడుద్ది. వాళ్ళకి కనపడితే చాలు అనుకుంటాడు ఆయన. సో దాన్ని మనం టీవీ ఛానల్గా రాష్ట్రం అంతా చూపించాల్సిన అవసరం, ఎక్కడో కొలికిపూడి వాట్సాప్ స్టేటస్ పెడితే ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకి ఏం అవసరం, ఎక్కడో కొలికిపూడి స్టేటస్ పెడితే వరంగల్లో ఉన్నవాడికి ఏం అవసరం, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నవాడికి ఏం అవసరం. సో ఇలాంటి వార్తల్ని మేము అవాయిడ్ చేయాలనుకుంటున్నాం. డెస్క్ టీమ్ అండ్ పీసీఆర్ టీం ఇలాంటి న్యూస్ని అవాయిడ్ చేయండి. ఎవరో స్టేటస్ని మనం బ్రేకింగ్ న్యూస్ కింద దయచేసి ఇవ్వద్దు, వాటిని లైవ్లు కూడా పెట్టద్దు. ఇది వ్యూయర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా లైవ్లో మేము ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఎవరో వ్యక్తిగతంగా తిట్టుకున్న వార్తలు కానీ, వ్యక్తిగత జీవితాల అంశాలకు సంబంధించిన అంశాలు కానీ, ఎవరో వ్యక్తిగతంగా పర్సనల్గా పెట్టుకున్న స్టేటస్లు, ట్విట్టర్ పాయింట్లు, వీటి గురించి మేము ఎప్పుడు కూడా వార్తలు టెలికాస్ట్ చేయబోమని మీకు ఇవాళ లైవ్లో ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం.